Good evening to each of you. మీరందరికీ గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Yeah, I wanna begin few words about Jesus said like this in Luke chapter 5 verse 32 that he came to call sinners to repentance. ఈ మాటలతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. లోకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో యేసయ్య ఏం చెప్పాడంటే, ఆయన పాపులను పిలవడానికి వచ్చానని ఆయన చెప్పాడు. And he said he in to call sinners to repentance. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. And I've been meditating that how excellent that repentance is in the sight of God. అటువంటి మారు మనసు దేవుని దృష్టిలో ఎంత అద్భుతమైనదో అనే దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. And there is nothing like repentance that can unite a sinner back to the God. మరి ఒక పాపిని దేవునికి మరలా ఇద్దరిని కలపగలిగే మారు మనసు అనేది ఇంకోటి ఉంటుందని నేను ఊహించను. And I was just thinking that Jesus came to save sinners, those who think themselves as unworthy. ఎవరైతే మేము అర్హత లేని వారము అని అనుకుంటారో అటువంటి పాపుల కోసమే యేసయ్య వచ్చాడు. And those who say that, Lord, I am not even worthy to lift my eyes to the sky. మనలో ఎవరైతే ప్రభువా నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తడానికి కూడా నేను అర్హుడిని కాదని అనుకుంటామో అటువంటి వారి కోసం. But the problem I find it in myself often is, we don't think that I'm not so bad. అయితే నేను నాలో కనుగొన్న ఒక సమస్య తరచుగా ఏంటంటే, నేను అంత చెడ్డవాడిని కాదు అని నేను అనుకుంటూ ఉంటాను. I trust that, there are some good things about me, right? నేను నా గురించి ఏమనుకుంటానంటే, నాలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కదా అని నమ్ముతూ ఉంటాను. And I hope that somehow Jesus should accept me because I'm not as bad as others. మరి ఇతరులంతా చెడ్డవాడు నేను కాదు కాబట్టి దేవుడు అంటే యేసయ్య నన్ను అంగీకరించడానికి నాలో కొన్ని మంచి విషయాలు నేను కలిగి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాను. And maybe I say, oh, I'm doing this and that. Maybe I'm going to the church regularly and I do a lot of things in the church. I read my Bible, I pray, and I'm not bad. I can think like that. మరి నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని ఆ విధంగా నేను ఆలోచించవచ్చు. And the problem with that is, that is called spiritual pride. అటువంటి ఆలోచనతో ఉండే సమస్య ఏంటంటే దాన్ని ఆత్మీయ గర్వము అని పిలుస్తారు. And it is so subtle that we may not easily recognize that. అది ఎంతో చాలా కుయుక్తిగా ఉంటుంది, దాన్ని మనం సులువుగా గుర్తించలేము. I want to go to Matthew 22, but before that I want to search a verse in Philippians chapter 3. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వెళ్ళక ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక వచనం చూపించాలనుకుంటున్నాను. There we see that Apostle Paul had so many good things to boast about. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అతిశయించడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయని భావించడానికి మనం ఇక్కడ చూస్తాం. He was 5 onwards. If you see, he says that he was circumcised on 8th day, and he was nation of Israel, tribe of Benjamin, and Hebrew of Hebrews. And as to the law, is a Pharisee, and the zeal is so righteous and found blameless according to the law. So many things. అక్కడ 3వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూస్తే, 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేల్ వంశపు వాడినైనాను, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడును, ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడును, ఇలా అనేక విషయాలు బట్టి తను అతిశయించడానికి కారణాలు ఉన్నాయి. And when I look at external things, brothers and sisters, that we can really boast about those things. That's the problem. అయితే మనం బయటికి ఉండే విషయాల గురించి, బాహ్యపరమైన వాటి గురించి ఆలోచిస్తే, అలాంటి వాటి విషయమే మనం గర్వించే, అతిశయించే ప్రమాదం ఉంది.
and we try to go to God with those good things. That's the ఆ problem. అటువంటి కొన్ని మంచి విషయాలతో వాటిని బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. And I want to turn to Matthew 22. There, Jesus told about this parable. మత్తయి సువార్త 22 అధ్యాయం తీయండి. యేసయ్య ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. Um, it is there was a king who called a guest for the wedding. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, తన పెండ్లి విందుకి అతిథుల్ని పిలిచాడు 2వ వచనంలో. But those guests didn't come, అయితే అతిథులు పిలువబడిన వాళ్ళు రాలేదు. and he was angry, and we read that he was so angry with them, and then he went and burned their city. వారి విషయమే ఆయన ఎంతో కోపగించి తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. Then he says, go to the main highways, verse 9, and as many as you find there, invite them to the wedding feast. 9వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలవండి అని తన దాసులతో చెప్పాడు. And verse 10, both evil and good. చెడ్డవారినేమి మంచివారినేమి. And and then they went and brought a lot of people, and the wedding hall was full. వాళ్ళు వెళ్ళి చాలా మందిని తీసుకొచ్చారు. అప్పుడు ఆ యొక్క పెండ్లి విందుశాల అంతా నిండిపోయింది. And then the king came and looked, and there was one guest. It says verse 11, when king came in to look over the dinner guest, he saw there a man not dressed in wedding clothes. అయితే 11వ వచనంలో చూస్తే ఆ రాజు కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఒకడు కూర్చుని ఉన్నాడు. అది చూశాడు ఆయన. And he said, friend, how did you come in here without wedding clothes? ఇప్పుడు అతనితో అంటున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? And he was speechless. అప్పుడు అతడు మౌనంగా ఉండిపోయాడు. And I thought, this person thought that yeah, my dress is okay, I can go like this before the king. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, నా వస్త్రాలు బాగానే ఉన్నాయి, నేను రాజు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు. And it is like we trying to go based on some merit on myself, going before the Lord. మరి మనం మనకున్నదేదో గొప్ప వాటిని లేకపోతే మనం సాధించిన వాటిని చూసుకుని మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. Sometimes sometimes what happens is, when I maybe, let's say, for a 1 week I have not fallen into sin, I've been disciplined, and I read my Bible and prayed every time. ఉదాహరణకి ఒకవేళ నేను ఒక వారం అంతా పాపంలో పడిపోకుండా చాలా క్రమశిక్షణతో ఉండి నేను బైబిల్ చదువుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనుకోండి. Then I think, yeah, because I did not sin, no, I can go to God now. అప్పుడు నేనేమనుకుంటానంటే, నేను పాపం చేయలేదు కదా, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. That is just like thinking like this man, my clothes are okay. అది ఎలా ఉంటుందంటే, సరిగ్గా ఇతను ఆలోచించినట్టే, నా బట్టలు బాగానే ఉన్నాయి కదా అన్నట్టుగా ఉంటుంది. But what if I have failed, thoroughly every day of the week, and and I've been miserable, but can I still go to God? అలా కాకుండా ఒకవేళ నేను వారం అంతా ఓడిపోతూ ఉండి చాలా దౌర్భాగ్యంగా జీవిస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలనా? Maybe some of us who are here maybe thinking like that, I failed the Lord so much, how can I even come to God? బహుశా మనలో కొంతమంది, నేను దేవుడిని ఎంతగానో బాధ పెట్టాను, విషయంలో చాలా ఓడిపోయాను, నేను దేవుడి దగ్గరికి రాగలనా అని అనుకుంటూ ఉండొచ్చు. But the good news is, to them, the God is calling them. God is waiting for them. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే, దేవుడు వారినే పిలుస్తూ ఉన్నాడు, వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. And Jesus said, I have come to call the sinners to repentance. యేసయ్య చెప్పాడు, పాపులను మారు మనసుకై పిలవడానికి నేను వచ్చాను అని. And we see that when we know the story of prodigal son, that when prodigal son came to that place,
hey, I can't go back. I am not worthy to go back to my father. మరి తప్పిపోయిన కుమారుడు కదా మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు తను నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళలేను, తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి నాకు అర్హత లేదు అనే ఆ స్థాయికి వచ్చినప్పుడు Then we see that in Luke chapter 15, that he came to such a despair that he could acknowledge that he is no longer worthy. In Luke chapter 15, verse 19. మరి లోకసూత 15:19 చూస్తే గనక తను ఏ స్థాయికి చేరుకున్నాడంటే, నేను వెనక్కి వెళ్ళడానికి నేను ఏమాత్రం యోగ్యుడిని కాదు, ఆయన కుమారుడిని పిలువబడడానికి నేను యోగ్యుడిని కాదు అని అనుకుంటున్నాడు. So verse 19 he says, I am no longer worthy. అంటే 19 నేను ఎంత మాత్రం నేను యోగ్యుడిని కాదు అంటున్నాడు. Verse 21 again in the middle, if you look at there, it says, I am no longer worthy. అలాగే 21 కూడా మధ్యలో చూస్తే ఇంకెంత మాత్రం నేను యోగ్యుడిని కాను అని చెప్తున్నాడు. But sisters, if we come to that place, it's a wonderful place to come. సహోదరి సహోదరులారా, మనం కనుక ఆ స్థాయికి వస్తే అది నిజంగా అద్భుతమైన విషయం. And we see next verse that in verse 22, to such unworthy sinner, God the Father, it's a picture that he's saying, quickly bring out the best robe. మనం 22వ కనుక వచ్చి చూస్తే, అటువంటి అర్హత లేని యోగ్యత లేని పాపిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రిగా ఇక్కడ ఉన్నాడు, తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టండి అని చెప్తున్నాడు. And put a ring on his hand. అలాగే వీని చేతికి ఉంగరం పెట్టండి. And sandals on his feet. మరియు తన పాదములకు చెప్పులు తొడిగించండి. And and bring the fattened calf, kill it, and let us celebrate, let us eat and be merry. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. And the elsewhere that Jesus said that when a sinner repents, the whole heaven rejoices. యేసయ్య చెప్పాడు కదా, ఒక పాపి మారుమనసు పొందితే పరలోకమంతా ఎంతో ఆనందిస్తుంది. And we think of of the celebrations. Suppose just thinking yesterday that how people celebrate cricket match. మరి మనం నిన్న చూస్తే క్రికెట్ మ్యాచ్ విషయమై వాళ్ళు ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా సంతోషిస్తూ ఉంటారు. I remember sometimes when India won the World Cup, some IPL matches, and the final happened, the whole city was erupting with celebration. మరి ఐపీఎల్ మ్యాచ్ కానీ లేదా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ మొత్తం ఊరంతా కూడా ఎంత సంబరాలతో వాళ్ళు చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. And I remember one of my colleagues bought sweets on the next day. నా జ్ఞాపకం ఉంది, నాతో పనిచేసే ఒక వ్యక్తి మరుసటి రోజు స్వీట్లు కూడా తీసుకొచ్చాడు. And they celebrated so much. వాళ్ళు ఎంతగానో దాన్ని జరుపుకుంటారు. Same way when I come to the place of repentance, the whole heaven rejoices like that. అదే విధంగా నేను కూడా మారు మనసు చెందినప్పుడు పరలోకమంతా కూడా సంతోషిస్తుంది. And that's what we see here, that when the son came to the place of unworthiness, the whole heaven celebrating. అదే విధంగా ఇక్కడ మనం చూస్తే ఈ కుమారుడు యోగ్యుని కాను అనే స్థాయికి వచ్చినప్పుడు పరలోకమంతా కూడా ఎంతో సంతోషిస్తుంది. And I want to spend the rest of the time in thinking about what is this rope and ring and the sandals that God has given. ఈ మిగిలిన సమయం అంతా కూడా ఈ ప్రశస్త వస్త్రం అంటే ఏంటి, ఉంగరం ఏంటి, పాదాలకు చెప్పులు ఏంటి, వీటి గురించి ఆలోచించాలనుకుంటున్నాను. I believe the robe that we think of is the righteousness of Christ that is put on us. ఈ ప్రశస్త వస్త్రము మన మీద ధరింపజేయబడుతున్న క్రీస్తు యొక్క నీతి. I want to turn to Zechariah chapter 3. జకరియా 3వ సత్యద్దాం. There we see that there we see the Joshua and Zechariah in front of అక్కడ మనం యెహోషువ జకరియా దేవుని ఎదుట ఉండడాన్ని మనం చూస్తాం. Yeah, so verse 1, then he showed me Joshua the high priest standing before the angel of the Lord, and Satan standing at his right hand to accuse him. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టయు
సాతాను ఫిర్యాదే అతని కుడిపార్శ్వం నిలబడి నాకు అతడు నాకు చూపించాడు. So Satan stands always to accuse us. సాతాను ఎల్లప్పుడూ మనం నిందించడానికి నిలబడి ఉంటాడు. And he reminds us of our failure, and he said, on the days when we failed the Lord, he reminds us and accuses us. మన యొక్క ఓటముల్ని మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏ రోజు మనం ప్రభువుకైతే ఆ విషయంలో మాట వెళ్ళదో వాటిని మరల జ్ఞాపకం చేసి మనల్ని నిందిస్తూ ఉంటాడు. But what the Lord has said about it, అయితే దాని విషయమై ప్రభు ఏమంటున్నాడు? the Lord is saying, Lord rebuke you, Satan. Indeed, the Lord who has chosen Jerusalem rebuke you. Is this not a brand plucked from the fire? అయితే ప్రభు ఏమంటున్నాడంటే, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా. See, that's what God's opinion about Joshua. యెహోషువ గురించి దేవుని యొక్క అభిప్రాయం అలా ఉంది. But we see the reality is that he was clothed with filthy garments and standing before the angel. అయితే నిజానికి మనం వాస్తవాన్ని అక్కడ చూసినట్లయితే 3వ వచనంలో యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉన్నాడు. And then the angel said, remove the filthy garments from him. అయితే అక్కడ దగ్గరలో నిల్చున్న దూత ఇతని పై బట్టలు అంటే మైల బట్టలు తీసివేయండి అని చెప్పారు. And again he said to him, see, I have taken your iniquity away from you and will clothe you with festal robes. ఆ తర్వాత చూడండి మరలా ఏం చెప్తున్నాడు, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. So that's what the Lord does when we come to him in repentance. మనం మారు మనసు పొంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన విషయంలో ఇలాగే చేస్తాడు. When he takes away our iniquities, ఆయన మన దోషాలని తీసేస్తాడు. And he will clothe us with the festal robes. మరియు ప్రశస్తమైన వస్త్రాలు మనకు ధరింప చేస్తాడు. And then so the Zechariah is looking at all of these, and we see this glorious response of Zechariah. He said, not just the robes, but put a clean turban on his head. Verse 5. అయితే ఇదంతా చూస్తూ ఉన్న జకర్యా తన యొక్క స్పందన ఎలా ఉందో చూడండి. 5వ వచనంలో అతనికి ప్రశస్త వస్త్రాలు చేయడం మాత్రమే కాదు, అతని తల మీద తెల్లని పాగ కూడా పెట్టించండి అని మనవి చేస్తున్నాడు. And this is the wonderful desire to see my brother, not just clothed with robes, but I want him to have that turban. ఇది నా సహోదరుడు విషయమై తను ప్రశస్త వస్త్రాలు ధరించేసుకోవడం మాత్రమే కాదు, తన తల మీద తెల్లని పాగ కూడా పెట్టబడాలనే నా యొక్క అభిప్రాయంగా ఉంటుంది. That's the wonderful spirit of when we think about our brothers. That's a wonderful spirit to have. మన సహోదరుల గురించి మనం ఆలోచించినప్పుడు ఇది మనం కలిగి ఉండగలిగే ఒక అద్భుతమైన ఆత్మ. And I wanna turn to Revelation chapter 7 also quickly. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. Here also we read that about multitude who were clothed in white robes. ఇక్కడ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్న గొప్ప జనసమూహాన్ని మనం ఇక్కడ చూస్తాం. Revelation chapter 7 verse 9. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. So brother, can you read? yes brother. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడ్డారు. So we see that these great multitude were all clothed in white robes. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ గొప్ప సమూహం అంతా కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవడం మనం చూస్తున్నాం. And verse 13, then one of the elders said to John and said, these who are clothed in white robes, who are they and from where they have come? 13వ వచనంలో అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు యోహాను ఇలా అంటున్నారు, తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను.
And he said, Lord, I don't know, but you know. అప్పుడు అతను He ఏమన్నాడంటే, doesn't అయ్యా know. నీకే తెలుసు, నాకు తెలియదు, నీకే తెలుసు అని చెప్తున్నాడు. And then the elder said that these are the ones who come out of the great tribulation, అప్పుడు ఆ పెద్ద ఏం చెప్పాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, and they have washed their robes and made them white in the blood of the Lamb. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. And this has been an encouragement for me for many years, ఇది అనేక సంవత్సరాలుగా నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. because it says they washed their robes in the blood of the Lamb. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నారు. Just as robes may be soiled today, Once again, our robes might have got filthy today. మన యొక్క వస్త్రాలు బహుశా ఈ రోజు మురికిగా ఉండుండొచ్చు. Maybe our conscience is not clear today. బహుశా మన మనస్సాక్షి స్పష్టంగా లేదేమో ఈ రోజు. Maybe Satan is accusing us of something that has gone wrong in our life. మన జీవితంలో ఎప్పుడో ఏదో తప్పు జరిగిన దాన్ని సాతానుడు మనకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడేమో. And maybe you see that there is some distance that has come between you and the Lord. నీకు ప్రభువుకు మధ్య కొంత దూరం రావడం అనేది నువ్వు చూసావేమో. I don't know, but this is an encouragement that we can come and wash our robes in the blood of the Lamb. కానీ ఇది ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. మనం వచ్చి గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలని కడుక్కోవచ్చు. And for this reason they are before the throne of God. వారు ఈ కారణం చేతే దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. And they serve him day and night in his temple. రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. And he who sits on the throne shall spread his tabernacle over them. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. This picture of God spreading his tabernacle over us is a picture that he is giving us a privilege as a priest to come inside his temple. దేవుడు తన యొక్క గుడారాన్ని మన మీద కప్పడం అంటే, తన ప్రత్యక్ష గుడారాన్ని మన మీద కప్పడం అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆయన మనలను యాజకులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. Come into my presence. You can come into my presence and be with me in my temple. మీరు నా ఆలయంలో నా సన్నిధిలోనికి వచ్చి మీరు నాతో ఉండొచ్చు. So we praise God that when we come to that place of unworthiness, that God the Father gives us a robe. కాబట్టి మనం ఆ అర్హత లేదు, యోగ్యత లేని వాడిని అనే స్థితికి మనం వచ్చినప్పుడు నిజంగా మన దేవుని స్తుతించవచ్చు. And I want to talk about the ring that the Lord has put on his finger. మరియు ప్రభు తన చేతికి పెట్టిన ఉంగరం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. And I believe the ring is a signature that he belongs to the family. ఈ ఉంగరం అనేది తాను ఆ కుటుంబానికి చెందినవాడు అనే దానికి ఒక చిహ్నంగా ఉంది. Maybe I think of it like there is a seal that we put. Maybe some organization may have a seal that they put saying, yeah, this is the one, we have signatures. Yes. కొన్ని సంస్థలకి ఒక ముద్రలు ఉంటాయి, సీల్స్ ఉంటాయి, వాళ్ళు సంతకం పెట్టారని చెప్పడానికి ఒక సీల్ కూడా వేస్తూ ఉంటారు కదా. So God the Father has, at the same time, he has given this ring as a signature. తండ్రి దేవుడు అదే సమయంలో ఒక సంతకం లాంటిది, ఒక ముద్ర లాంటి ఉంగరాన్ని కూడా ఇచ్చాడు. And I believe that seal is a picture of the Holy Spirit in our life. ఈ యొక్క ఉంగరం ఒక ముద్రలాగా ఉంది. ఇది దేవుడు మన జీవితాల్లో ఆయన దయచేసిన పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉందని నేను నమ్ముతున్నాను. And I want to quickly show you two references that that the Holy Spirit is called the seal. మరి పరిశుద్ధాత్ముడు ఒక ముద్రగా ఉన్నాడు అనే దాన్ని చూపించే 2 వచనాలు త్వరగా మీకు చూపించాలనుకుంటున్నాను. So first one is 2 Corinthians chapter 1 verse 21 and 22.
మొదటిది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. So he says, now he who established us with you in Christ and anointed us is God, who also sealed us and gave us the Spirit in our hearts as a pledge. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. And in some margins it says as a down payment. కొన్ని వేరే చోట ఫుట్ నోట్లలో మార్జిన్లో చెప్పబడిందంటే ఆయన ముందు బజానాగా ఇవ్వబడ్డాడు. And brothers and sisters, that he gives us the anointing of the Holy Spirit. సహోదర సహోదరులారా, ఆయన మనకి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఇస్తాడు. And we also read it in Ephesians chapter 1. అలాగే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం. 13 and 14. He says, in him you also, after listening to the message of truth, the gospel of salvation, having also believed, you were sealed in him with the Holy Spirit of promise. అలాగే మన 13-14 వచనాలు చూస్తే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. And who is given as a pledge of our inheritance. మరియు 14వ వచనం చూస్తే, మా ప్రజల కొరకు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Yeah, so we saw that the word down payment. మనం ఇందాక చూసాం కదా, ముందు కొంత చెల్లించే భజన లాగా. So here it says he is given us as a pledge of our inheritance with a view to the redemption of God's own possession to the praise of his glory. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. See, when we think back about the prodigal son story, he took whatever belongs to him and he went away and wasted and came back. మన తప్పైన కుమారుడు గురించి ఆలోచిస్తే గనక, తను తన చెందినవి తీసుకుని వెళ్ళిపోయి వంత వృధా చేసి తిరిగి వచ్చాడు. And he doesn't deserve any other inheritance to be taken again, given again. మరలా తను వచ్చి తనకి ఏదైనా ఆస్తి వచ్చేటట్లుగా తను పొందుకోవడానికి తనకు అర్హత ఏమీ లేదు. But in a spiritual sense, God has given us the Holy Spirit as an inheritance, it says here. అయితే ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మను మనకి ఒక స్వాస్థ్యంగా ఆయన ఇచ్చాడు. And Ephesians 4:30 also, you see, it says, do not grieve the Holy Spirit of God, by whom you were sealed for the day of redemption. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే కనుక, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. So I believe that is the picture, that is a privilege that we can have, that we can walk in this world as those who are received the Holy Spirit, and then those who can represent the children of God. ఈ లోకంలో పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని పిల్లలుగా మనం ఉండే విధంగా ఉండగలమని నేను నమ్ముతూ ఉన్నాను. So think of like when the prodigal son wearing that ring in his finger and going out on the streets, everybody can see that ring and say, hey, this is the son of the father. మరి ఈ తప్పైన కుమారుడు ఉంగరం ధరించుకుని వీధుల్లో వెళ్ళినప్పుడు వారందరూ చూసి ఈయన ఆ తండ్రి కుమారుడే కదా అని చెప్తారు. And that's a picture that we can give to the people around us, that when we are filled with the Holy Spirit and when we preserve that the anointing of the Holy Spirit, that we can go out as the children of the Father and represent his goodness to others. అదే విధంగా మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన అభిషేకం చేత నడిపించబడుతున్నప్పుడు మనం కూడా ఆయన పిల్లలమని మనం కనపరిచే విధంగా మనం ఉండగలము. And when people come and taste us, they should be able to taste the goodness of our home in heaven.
ఎవరైనా వచ్చి మన రుచి చూసినప్పుడు వారు మన పరలోకంలో ఉన్న మన గృహం యొక్క రుచిని వారు చూడగలగాలి. And I believe, brothers and sisters, it's not just the robe, but the ring, the anointing of the Holy Spirit that Jesus gives us. ఆ కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడిని ఆ యొక్క అభిషేకాన్ని యేసే మనకిస్తాడు. And we also see that along with the robe and the ring, he is also given the sandals. మరి ఈ యొక్క ప్రశస్వస్తులతో పాటు ఉంగరంతో పాటు ఆయన పాదములకు చెప్పులు కూడా ఇచ్చాడు. What do we use for sandals for? మనం ఈ యొక్క చెప్పుల్ని దేనికోసం ఉపయోగిస్తాం? Why does the prodigal son need sandals? ఈ తప్పైన కుమారుడికి చెప్పులు ఎందుకు అవసరం? I believe the sandals are to go out and reach out to other lost sinners. ఈ చెప్పులు ఎందుకంటే తను తప్పిపోయిన మిగతా పాపుల్ని కలుసుకోవడానికి, తను వెళ్ళడానికి. So we are in Ephesians. Let's continue to look at in 6 verse 15. Chapter 6 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 కనుక మనం చూస్తే, Having shod your feet with the preparation of the gospel of peace. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కుని. So that's what we see here. It says shoes, but our sandals, whatever, that our feet are equipped with the message of peace. ఇక్కడ జోడు అని చెప్పబడింది. చెప్పులైన ఏదైనా సరే మన యొక్క పాదాలు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలన్నమాట. So we, you don't need to turn, but in Isaiah 52 verse 7, it says, "How lovely on the mountain are the feet of him who brings good news." మరి యెషయా గ్రంథం 52:7 కనుక మనం చూసినట్లయితే తీయక్కర్లేదు. మరి సువార్తను ప్రకటించు సమాధానాన్ని చాటించే వారి యొక్క పాదములు ఎంత సుందరంగా ఉన్నాయని మనం చూస్తాం అక్కడ. And it says, continues that, who announces peace and brings good news of happiness, who announces salvation and says to Zion, your God reigns. ఇక్కడ ఇంకా చూసినట్లయితే సువార్తను ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు ఎంతో సుందరంగా ఉన్నాయని చెప్పబడుతుంది. ఆయన ఏలుచున్నాడు దేవుడు. So I believe that when we go to the Father, when we repent and go to the Father and taste His love, we have that responsibility to tell to others about that love that we received. మనం మారుమనసు పొంది తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ ప్రేమనైతే పొందుకున్నామో, ఏ స్పందనైతే మనం పొందుకున్నామో దాన్ని ఇతరులకు చెప్పే బాధ్యత మనకుందని నేను నమ్ముతాను. And I believe that's the reason that God gave him the sandals. అందుచేత దేవుడు తనకి చెప్పులు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. And I may think, who am I? Just like after all, I failed the Lord, and I myself don't deserve to be in this house. మనం మన గురించి ఇలా అనుకోవచ్చు, నేను ఎంతటి వాడిని, నేను ప్రభుని విషయంలో ఎంతో దౌర్భాగ్యంగా వైఫల్యం చెందిన వాడిని. And what will I tell to others? నేను వెళ్ళి ఇతరులకు ఏం చెప్తాను అని అనుకోవచ్చు. But I can tell to others the love that broke my heart. నా హృదయాన్ని విరగొట్టిన ఆ ప్రేమ గురించి నేను చెప్పగలను. And the Father's love that I could taste when I came back. నేను తిరిగి వచ్చినప్పుడు నేను రుచి చూసిన తండ్రి ప్రేమను గురించి చెప్పగలను. How God the Father ran to me and kissed me and hugged me. తండ్రి అయిన దేవుడు ఎలా పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకుని నన్ను ఎలా ముద్దు పెట్టుకున్నాడో చెప్పగలను. And how he removed my discouragement and my guilt, and how he has given me the new heart. నా నిరుత్సాహాన్ని, నా యొక్క అపరాధ భావాన్ని తీసివేసి నూతన హృదయం నాకు ఎలా ఇచ్చాడో నేను చెప్పగలను. How he accepted me back in the house. మరలా ఈ గృహంలో ఎలా నన్ను అంగీకరించాడో చెప్పగలను. And how he could give me back what I don't deserve. మరి నేను దేనికి యోగ్యుడిని కానో అవన్నీ నాకు మరలా ఎలా తిరిగి ఇచ్చాడో అది చెప్పగలను. And I want to share this last verse.
from Luke chapter 22. లోకాసు వార్త 22 అధ్యాయం నుంచి చివరి వచనం చూపిస్తాను We see that అనుకుంటున్నాను. this is what Jesus told to Simon Peter, verse 31. ఇది 31వ వచనంలో సీమోను పేతురుతో ప్రభువైన యేసు ఈ మాట చెప్తూ ఉన్నాడు. Simon, behold, సీమోను yeah, you read, brother. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును గాని కంటిన్యూ Yes, verse 32 also. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. And that's the calling that Jesus gave to Peter, that once you have turned again, strengthen your brothers. మరి ఇది ప్రభు పిలుస్తున్న పిలుపు. పేతురుతో అంటున్నాడు, నువ్వు ఒకసారి మనసు తిరిగిన తర్వాత బలపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు. And that is the ministry of sandals, I believe. మరి ఈ యొక్క చెప్పుల యొక్క పరిచర్య ఇదే అని నేను నమ్ముతున్నాను. And that I come back and I'm asked to encourage my brothers. నేను వెనక్కి తిరిగి వచ్చి నా సహోదరుని ప్రోత్సహించాలని నేను ప్రోత్సహించబడుతూ ఉన్నాను. He didn't say, Simon, once you come back, sit in the back row, on the back seat. తిరిగి వచ్చిన తర్వాత పేతురు నువ్వు ఆ బ్యాక్ చివర వెనకాల కూర్చో అని చెప్పలేదు ఆయన. No, you come and encourage other brothers and sisters. నువ్వు వచ్చి మిగతా సహోదరులను నువ్వు ప్రోత్సహించు అని చెప్పాడు. You yourself who failed, you come and encourage others. ఓడిపోయిన నీవు వచ్చి ఇతరుల్ని బలపరచు. And brothers and sisters, this is what blessed my heart, that the Lord doesn't just accept us, but He gives us the robe of righteousness. కాబట్టి సహోదరులారా, ఈ విషయాలు నన్ను ప్రోత్సహించాయి. ఆయన మనల్ని అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన ప్రశస్త వస్త్రం ధరింపజేస్తున్నాడు. And He gives us the ring as the anointing of the Holy Spirit. మరియు పరిశుద్ధాత్మక అభిషేకంగా ఆయన మనకు ఉంగరాన్ని ఇస్తూ ఉన్నాడు. And His message of love that I can share with others as a ministry of the sheep and the sandals. మరి చెప్పుల యొక్క పరిచర్యగా నేను ఆయన యొక్క ప్రేమ వర్తమానాన్ని ఇతరులకి పంచుకోవాలని. I believe that God will speak and encourage us. దేవుడితో మాట్లాడి మనం ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను. Amen. ఆమేన్.